బొమ్మల కథలు. పొద్దు వాలిపోతున్న వేళాది. సురేష్ అనే బాటసారి తన ప్రయాణంలో అలసిపోయి దారిలో ఉన్న రాఘవ సత్రం వద్దకు చేరుకున్నాడు. అతని చేతిలో డబ్బు సంచి ఉన్నప్పటికీ దాన్ని ఖర్చు చేయడానికి మనసు రావడం లేదు. రా స్వామి రా, ఎంత అలసిపోయి వచ్చావు. కూర్చో, కొంచెం నీళ్లు తాగు. రాత్రైపోయింది. ఈ రాత్రి ఇక్కడ విశ్రాంతి తీసుకుని రేపు ప్రయాణం మొదలు పెట్టొచ్చు అన్నాడు రాఘవ. నమస్కారం. కూర్చోడానికి సమయం లేదండి. మీ దగ్గర ఒక్క రాత్రి ఉండడానికి ఎంత తీసుకుంటారు? ధర చెప్పండి. ధర గురించి ఇప్పుడు ఆలోచించకు స్వామి. నువ్వు ఎంత దూరం నుండి వచ్చావు. ముందు కొంచెం వేడి నీళ్లు తాగి నీ కాళ్ల నొప్పి పోయే వరకు విశ్రాంతి తీసుకో. అప్పుడు మాట్లాడుకుందాం. నా ఆరోగ్యం గురించి మీరు ఆందోళన చెందనవసరం లేదు. ముందు డబ్బు గురించి మాట్లాడండి. నాకొక రాత్రి గడపడానికి చిన్న గదికి ఎంత అవుతుంది? 10 రూపాయలు ఇస్తే సరిపోతుందా అన్న విషయం చెప్పండి. అయ్యో స్వామి, మీరే కాలంలో ఉన్నారో మర్చిపోయినట్టున్నారు. కనీసం గదికి 30 రూపాయలు అవుతుంది. 30 రూపాయలా? ఏమిటి అంత ధరే? నేనిక్కడ కేవలం కొన్ని గంటలు మాత్రమే పడుకుంటాను. అంత డబ్బెందుకు అడుగుతున్నారు? మీరు నా నుండి దోచుకోవాలనుకుంటున్నారా? అలా అనకండి. ఇది మీకోసం శుభ్రం చేసిన పడక, మంచి దుప్పటి, వేడి నీటి సౌకర్యం. పైగా ఈ రోజుల్లో సత్రం నిర్వహణ ఎంత కష్టమో మీకు తెలీదా? 25 రూపాయలు ఇస్తే చాలు. అంతకంటే తగ్గించలేను. 25 రూపాయలా? నా దగ్గరున్న డబ్బుని వృధా చేసుకోవడం నాకు ఇష్టం లేదు. నేను ఈ ప్రయాణం ఎందుకు చేస్తున్నాను? డబ్బు సంపాదించడానికి, ఆదా చేయడానికి కదా. ప్రతి చిన్న విషయానికి డబ్బు ఖర్చు చేస్తే నేనెలా ధనవంతుడినవుతాను? డబ్బు ఆదా చేయడం మంచిదే స్వామి, కానీ అవసరానికి ఖర్చు చేయడం కూడా అంతే ముఖ్యం. రాత్రి బాగా చల్లగా ఉంది. శుభ్రమైన పడకపై పడుకుంటే మీ అలసట పోతుంది. లేకపోతే రేపు మీ ప్రయాణం ఇంకా కష్టమవుతుంది. పడక దుప్పటి అంటారేంటి? నాకు పడక అవసరం లేదు. నా దగ్గర ఒక పాత గుడ్డ ఉంది. దాన్ని నేలపై వేసుకొని పడుకుంటాను. గది కూడా అవసరం లేదు. 10 రూపాయలకి ఏదైనా ఓ మూల చూపించండి. మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు స్వామి. మీరు లోపల పడుకుంటే మీకు వెచ్చగా ఉంటుంది. బయట చాలా చలిగా ఉంది. రాత్రికి మంచు పడుతుంది. మీ ఆరోగ్యం పాడైతే దానికోసం ఇంకా ఎక్కువ డబ్బు ఖర్చు చేయవలసి వస్తుంది కదా. అది మరింత నష్టమవుతుంది. నా లాభ నష్టాల గురించి మీరు ఆలోచించిన అవసరం లేదు. నాకు తెలుసు నేను దేన్ని ఆదా చేయాలో. నేనిప్పుడు 25 రూపాయలు ఖర్చు చేస్తే ఆ డబ్బంతా వృధానే. అలా అనుకోకండి. అది వృధా కాదు. అది ముందు జాగ్రత్త. మీకు చలి తగలకూడదు అనే దయతో చెప్తున్నాను. సరే, 15 రూపాయలు ఇవ్వండి. కనీసం ఈ గదిలో నేలపై పడుకోండి. 15 రూపాయలా? అది ఎక్కువే. నేనెందుకంత ఇవ్వాలి? సరే పోన్లే, 10 రూపాయలు ఇస్తాను. దానికి ఏదైనా తినడానికి ఇస్తారా? చిన్న రొట్టె ముక్క లాంటిది. స్వామి, నేను చెప్పేది వినండి. 25 రూపాయలకు మీకు పడక, భోజనం రెండూ వచ్చుండేవి. నేను మీకోసం వేచి చూడలేను. మీరు నా వ్యాపారాన్ని పాడు చేయకండి. రొట్టె ముక్క కావాలంటే దానికి ధర 5 రూపాయలు అవుతుంది. సరే, నాకు ఒక చిన్న రొట్టె ముక్క ఇవ్వండి. ఈ 10 రూపాయలు తీసుకోండి. నేనిక్కడే ఆ వెనకున్న బావి దగ్గర పడుకుంటాను. బావి దగ్గర? అక్కడ ఇంకా చల్లగా ఉంటుంది. దయచేసి లోపలుండండి. ఇక్కడ నేలపై పడుకున్నా పర్వాలేదు. మీకోసం వేరే దుప్పటి ఉంచాను. దాన్ని కనీసం కప్పుకోండి. వద్దొద్దు, నాకు మీ దుప్పటొద్దు. దానికి మళ్ళీ ఏమైనా డబ్బు అడుగుతారేమో. నా దగ్గర పాత గుడ్డ ఉంది కదా. నేను నా డబ్బుని వృధా చేసుకోను. ఆ రొట్టె ముక్క ఒక్కటి ఇప్పించండి. నేను వెళ్తాను. సరే స్వామి, మీ ఇష్టం. కానీ రాత్రి మీకు చలి ఎక్కువైతే వచ్చి తలుపు తట్టండి. నేను సహాయం చేస్తాను. తలుపు తట్టాలా? మళ్ళీ అప్పుడు నా నుండి డబ్బు తీసుకుంటారేమో. లేదు, నేను రాను. శుభరాత్రి. ఆ రొట్టె ముక్క తీసుకుని సత్రం వెనక వైపు బావి దగ్గరికి నడుస్తాడు. అర్ధరాత్రయింది. చలి చాలా తీవ్రంగా పెరిగింది. సురేష్ తను తెచ్చుకున్న పాత గుడ్డతో ఎంత కప్పుకున్నా చలి లోపలికి చొచ్చుకొస్తోంది. వణుకుతూ నిద్రపట్టక బాధపడుతున్నాడు. అయ్యో, ఈ చలి ఇంత ఎక్కువగా ఉంటుందని నేను అస్సలు ఊహించలేదు. నా ఒళ్ళంతా గడ్డకట్టుకుపోతోంది. నేను పొరపాటు చేశానా? లేదు, 25 రూపాయలు ఆదా చేశాను కదా. ఆ డబ్బు నా వద్దే ఉంది. ఆ సమయంలో సత్రం లోపల
చలిమంట పక్కన కూర్చున్న శివయ్య అనే మరో బాటసారి బయట సురేష్ వణుకుతున్న అలికిడి విని తలుపు తీసి చూశాడు. ఎవరక్కడా? ఇంత చలిలో బయట వణుకుతున్నదెవరు? నేనే స్వామి. నేను రాత్రి ఇక్కడ విశ్రాంతి తీసుకుంటున్నాను. నా పేరు సురేష్. విశ్రాంతి తీసుకోవడం ఇలాగేనా? నువ్వు బావి దగ్గర పడుకొనున్నావు. ఇంత చల్లో అలా ఎలా అక్కడ నిద్రపోగలవు? మంచు కూడా పడుతోంది. నువ్వు అనారోగ్యం పాలవుతావు. పర్లేదు స్వామి, నేను ధనవంతుణ్ణి కావాలనుకుంటున్నాను. అందుకే డబ్బుని ఆదా చేస్తున్నాను. ఆ సత్రం యజమాని 30 రూపాయలు అడిగాడు. నా డబ్బును వృధా చేసుకోవడం నాకు ఇష్టం లేదు. ధనవంతుడివి కావాలనుకుంటున్నావా? నువ్వు ఇప్పుడు ఆదా చేస్తున్న డబ్బు నీ ఆరోగ్యానికి అడ్డొస్తే అది ధనవంతుడి లక్షణం ఎలా అవుతుంది? నీకు తెలీదా? సంపాదించిన డబ్బు కంటే ఆ సంపాదనను కాపాడుకోవడానికి చేసే ఖర్చు ముఖ్యమని. మీరు చెప్పేది నిజమే కావచ్చండి, కానీ నా 25 రూపాయలు నా దగ్గరే ఉన్నాయి. అది నాకు చాలా ధైర్యాన్ని ఇస్తోంది. ధైర్యాన్నిస్తోందా? నీకిప్పుడు కావాల్సింది ధైర్యం కాదు, వేడి. ధనవంతుడివి కావాలనుకుంటే అందుకు ముందుగా ఉండాల్సిన లక్షణం ఏంటంటే నీ అవసరాలకు తగ్గట్టు ఖర్చు చేయగలిగే సామర్థ్యం కలిగి ఉండాలి. చలికి వణుకుతూ 25 రూపాయలు ఆదా చేశాను అని సంతోషపడటం పిసినారి లక్షణం అనిపించుకుంటుంది, తెలివైన వాడి లక్షణం కాదు. అవునా? పిసినారి లక్షణమా? నాకు అర్థం కావడం లేదు. నా దగ్గర డబ్బుందంటే దాన్ని ఎందుకు ఖర్చు చేయాలి? అది నా కష్టం కదా. నీ కష్టం గొప్పదే, కానీ 25 రూపాయలు ఖర్చు చేస్తే నీకు మంచి నిద్ర దొరుకుతుంది. ఆ మంచి నిద్ర వల్ల రేపుదయం ఉల్లాసంగా పనిచేస్తావు. నీ ప్రయాణం సక్రమంగా సాగుతుంది. ఇప్పుడు నువ్వు పడుతున్న ఈ బాధ వల్ల రేపు నీకు జ్వరం వస్తే అప్పుడు మందుల కోసం 25 రూపాయల కంటే ఎక్కువ ఖర్చు చేయాలి కదా. అప్పుడు ఏది వృధా? ఆదా చేయడం కోసమే ఆదా చేయడం అనేది నీ మూర్ఖత్వం. మీ మాట నా మనసుకు తాగుతోంది. నేనిప్పుడే నా రొట్టె ముక్క తిన్నాను, కానీ నా కడుపు నిండినట్లు అనిపించటం లేదు. చలికి ఆ వేడి కూడా ఆవిరైపోయింది. నీకు తెలుసా, ఇక్కడ సత్రంలో వేడి వేడి భోజనం ఉంది. వేడి వేడి పాలు, వేడి నీళ్లు కూడా ఉన్నాయి. నువ్వు నీ డబ్బునెందుకు ఇక్కడ ఖర్చు చేయలేదు? భోజనానిక? అదెందుకు? ఇంకో 20 రూపాయలు ఖర్చు చేయాలి కదా. నేను అన్నం తినకుండా ఉండగలను. దయచేసి నా మాట విని లోపలికి రా. నేను నీకోసం కొంత వేడినీళ్లు తీసుకొస్తాను. చలికిలా వణుకుతూ మాట్లాడితే నీకు మాట కూడా రాదు. నేను లోపలికి రావడమా? అయ్యయ్యో, మళ్ళీ ఆ యజమాని నన్ను డబ్బడుగుతాడేమో. రాఘవ చాలా మంచివాడు. ఆయనిప్పుడు నిన్ను డబ్బడగడు. రారా. సురేష్ వణుకుతూ సత్రం లోపలికొచ్చి మంట దగ్గర కూర్చుంటాడు. మంట వెచ్చదనాన్ని అనుభవిస్తున్న సురేష్ తన పొరపాటుని గ్రహిస్తాడు. శివయ్య అతనికి ఒక కప్పు వేడి పాలిచ్చాడు. ఈ వేడి పాలు తాగు, కొంచెం ఊరట దొరుకుతుంది. చూడు సురేష్, నిజమైన ధనవంతుడు అంటే అవసరానికి డబ్బు ఖర్చు చేయగలిగిన వాడి. డబ్బుని కేవలం పోగు చేయడమే ధనవంతుడి లక్షణం కాదు. నిజంగా మీ మాట నా కళ్ళు తెరిపించిందండి. ఈ వెచ్చదనం కోసం నేనిప్పుడు ఎంతైనా ఖర్చు చేయగలను. కానీ నాకు ఈ ఒక్క రాత్రికి ఉండడానికి కూడా డబ్బివ్వాలని మనసు రాలేదు. నా మనసు పిసినార్లా ప్రవర్తించింది. నీ మనసు పిసినారు కాదయ్యా. నీకు ధనం గురించి తప్పుడు అవగాహన ఉంది. డబ్బనేది ఒక వస్తువు కాదు, అది ఒక సాధనం. నీ జీవితాన్ని సులభతరం చేయడానికి దాన్ని ఉపయోగించాలి, నిన్ను నువ్వు బాధ పెట్టుకోవడానికి కాదు. నేను అనుకున్నానండి అలాగే. ప్రతి రూపాయిని ఆదా చేస్తే నా దగ్గర ఎక్కువ డబ్బు ఉంటుంది అని. కానీ ఇక్కడ ఈ చల్లో నా దగ్గరున్న డబ్బంతా నాకేం ఉపయోగపడటం లేదు కదా. సరిగ్గా చెప్పావు. నీకొక ఉదాహరణ చెప్తాను విను. నువ్వు 10 రూపాయలు ఖర్చు చేసి రొట్టె తిన్నావు. దాంతో నీ ఆకలి కొంత తీరింది. నువ్వు 5 రూపాయలు ఖర్చు చేసి రొట్టె తిన్నావు. దాంతో నీ ఆకలి కొంత తీరింది. కానీ 20 రూపాయలు ఖర్చు చేసి పూర్తి భోజనం చేసుంటే నీకు శక్తి వచ్చేది, చలిని తట్టుకునే బలం వచ్చేది. అవును, నాకు అర్థమైంది. నేను చిన్న లాభం కోసం చూసుకొని పెద్ద నష్టాన్ని కొని తెచ్చుకున్నాను. రేపు నేను అనారోగ్యం పాలైతే ఇంకా ఎక్కువ నష్టపోతాను. అందుకోసమే అంటారయ్యా, సమయానికి ఖర్చు చేయకపోతే అది అనవసరమైన ఖర్చులకు దారి తీస్తుంది అని. ఈరోజు నేను నా జీవితంలో
అతి ముఖ్యమైన పాఠం నేర్చుకున్నాను. ఇదంతా మీ వల్లనే శివయ్య గారు. మీరు నా కోసం బయటికొచ్చి నాకు ఉపదేశం ఇవ్వకపోతే నేను ఈ రాత్రి ఇక్కడే గడ్డ కట్టుకుపోయేవాణ్ణి. ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు సురేష్. నీలోని జ్ఞానం నీకు అర్థమయ్యేలా చెప్పాను. రేపు నువ్వు ప్రయాణం మొదలుపెట్టే ముందు రాఘవతో మాట్లాడు. ఆ 25 రూపాయలిచ్చి ఆయన సేవలకు కృతజ్ఞతలు చెప్పు. తప్పకుండా అలాగే చేస్తానండి. ఆ డబ్బు నా దగ్గర ఉంటే నాకేం లాభం? ఆ డబ్బుని సద్వినియోగం చేయకపోతే దాని విలువ లేదు కదా. సరిగ్గా చెప్పావు. ధనం విలువ దాన్ని ఎలా ఆదా చేశాము అనే దానిలో కాదు, దాన్ని ఎలా సద్వినియోగం చేశాము అనే దానిలో ఉంది. నువ్వు 25 రూపాయలు ఖర్చు చేయకుండా ఆదా చేశావు, కానీ దానికి బదులుగా నీకు నిద్ర కరువైంది, ఆరోగ్యం ప్రమాదంలో పడింది, నీ మనసు బాధపడింది. ఇది తెలివైన ఆదా కాదు. నేర్చుకున్నానండి. ఈ రోజు నుంచి నేను మారతాను. డబ్బుని ఆదా చేస్తాను, కానీ అవసరానికి ఖర్చు చేయడానికి వెనకాడ్ను. అదే నిజమైన ధనవంతుడి లక్షణం. ముందు చూపుతో ఉండు. ఎప్పుడూ పిసినార్లా ప్రవర్తించకు. ధన్యవాదాలు శివయ్య గారు. మీరు నా గురువులా మాట్లాడారు. ఈరోజు మీరు నా ఆరోగ్యాన్ని, నా జీవితాన్ని కాపాడారు. రేపు నేను మీకు బదులుగా సేవ చేస్తాను. నాకు సేవ చేయని అవసరం లేదయ్యా. ఈ జ్ఞానాన్ని ఇతరులకి పంచు. అదే నువ్వు నాకిచ్చే గొప్ప బహుమతి. ఇప్పుడు ఈ చలిమంట దగ్గర పడుకో. రేపు ఉదయం హాయిగా ప్రయాణం మొదలుపెట్టు. ఈ రాత్రి నా 25 రూపాయలు నా జేబులోనే ఉన్నాయి, కానీ నాకు ఎటువంటి సంతోషం లేదు. లోపల వెచ్చగా ఉన్నందుకు నాకు సంతోషంగా ఉంది. అవును, ఆ వెచ్చదనం వెలకట్లేంది. నీకు మంచి నిద్ర దొరుకుగాక. ఈ కథ వల్ల మనకు తెలిసే నీతి ఏంటంటే, అవసరమైనప్పుడు డబ్బు ఖర్చు చేయడానికి వెనకాడకూడదు. పిసినారిగా ఉండటం వలన తాత్కాలికంగా డబ్బు ఆదా చేసినట్లు అనిపించినా దానివల్ల భవిష్యత్తులో మనం పెద్ద నష్టాన్ని, అనారోగ్యాన్ని, బాధని అనుభవించవలసి వస్తుంది. మన దగ్గర ఉన్న వనరులను సద్వినియోగం చేసుకోవడమే నిజమైన ధనం. నిమ్మకూరు గ్రామంలో రామారావు, జానకి పాల వ్యాపారం చేస్తూ ఉండేవారు. రామారావు చాలా మంచి మనిషి. స్వతహాగా అందరికీ సహాయం చేయగలిగే దయాగుణం కలవాడు. నిమ్మకూరు గ్రామంలో ప్రజలందరూ రామారావు దగ్గరే పాలు కొంటూ ఉండేవారు. డబ్బులున్నా లేకున్నా అందరికీ చక్కని చిక్కని పాలు పోసేవాడు. డబ్బు కోసం మాత్రం పనిచేసేవాడు కాదు. డబ్బులు లేకపోయినా పాలు పోసి తర్వాత చూద్దామనేవాడు. ఎవరికి ఎటువంటి ఇబ్బందులున్నా అడిగి మరీ తెలుసుకుని తనకు తోచిన సాయం చేసేవాడు. ఇలాంటి మంచి పనులు చేయడం వలన రామారావు అంటే ఊరి జనమందరికీ ఒక మంచి నమ్మకం ఏర్పడుతుంది. రామారావు తన ఇంటి వద్దనే చిన్న పాల కేంద్రం ఏర్పాటు చేసి ఊరి ప్రజలకి పాలమ్ముతూ ఉండేవాడు. ఒకరోజు ఉదయాన్నే పాలమ్ముతూ ఉండగా రంగయ్యకు పాలు పోస్తూ ఇలా అంటాడు. రంగయ్య, మీ చేలో పచ్చగడ్డి ఏపుగా పెరుగుంది. నేను వెళ్ళి మా పశువులకు కోసి తెచ్చుకునేదా? భలేవాడివి రామారావు. మా చేలో పచ్చగడ్డి కోయడానికి నా అనుమతి అడుగుతున్నావా? నేనింకా ఎవరైనా మనుషుల్ని పెట్టి ఆ గడ్డి మొత్తం శుభ్రం చేయిద్దామనుకుంటున్నాను. నువ్వు కావాలంటే వద్దంటానా? సరే, వెళ్ళి కోసి తెచ్చుకో. ఎంతైనా పొలం నీది. నీ అనుమతి తీసుకోవడం ఒక మంచి పద్ధతి. సరే సరే, నాకీరోజు 1 లీటర్ పాలు ఎక్కువగా ఇవ్వు. ఏమిటో విశేషం, ఈరోజు ఎక్కువ పాలు అడుగుతున్నావు? అదేం లేదయ్యా, నా కూతురు తన పిల్లలతో ఇంటికొచ్చింది. పాలు తాగే పిల్లలు ఆ మాత్రం ఉండద్దు? సర్లే, పోస్తాను. ఇదిగో, తీసుకొని వెళ్ళు అని రంగయ్యని పంపిస్తాడు. అక్కడికొచ్చిన వాళ్ళందరికీ పాలు పోస్తాడు. పాలు మొత్తం అయిపోయిన తర్వాత శాంతి పరుగు పరుగున అక్కడికొస్తుంది. జానకి తనను చూసి, శాంతి, ఎందుకంత కంగారుగా పరిగెత్తుకుంటూ వస్తున్నావు? పడిపోగలవు, కాస్త జాగ్రత్త. అదేం లేదు వదినా, అన్నయ్య పాలు మొత్తం అమ్మేశాడా? అవును, ఇప్పుడే అయిపోయాయి. అయ్యో వదినా, నాకు పాలు అవసరం ఉంది. నా పాపకి పాలు కావాలి. అందుకోసమే పరిగెత్తుకొని వస్తున్నాను. ఇప్పుడెలా? కాస్త ముందొచ్చుంటే బావుండేది శాంతి. రంగయ్య తన కూతురు పిల్లలు వచ్చారని చెప్పి ఈరోజు లీటర్ పాలెక్కువ తీసుకుని వెళ్ళాడు. అందువల్ల పాలు మొత్తం అయిపోయాయి. ఇంతలో అక్కడికి రామారావు వస్తాడు. ఏంటి శాంతి, ఎందుకు కంగారు పడుతున్నావు? పాల కోసం వచ్చానన్నయ్య. నా పాప పాల కోసం చూస్తోంది.
నేను రావడం ఆలస్యమైంది. అయ్యో, కాస్త ముందు రావాల్సింది కదమ్మా. రామారావు జానకి వైపు చూస్తూ, జానకి, ఇంట్లో ఇంకా పాలేం లేవా? ఒకసారి చూడు. మీకోసమే కొద్దిగా పాలు పక్కన పెట్టుంచానండి. అవే ఉన్నాయి. మంచిది. ఆ పాలు తీసుకొచ్చి శాంతికివ్వు. ఇంటి దగ్గర పాప ఎదురు చూస్తూ ఉంటుంది. మరి మీరు పాలు తాగరా? నాకన్నా పసిపాప ఆకలి ముఖ్యం. ముందా పాలు శాంతికి తెచ్చివ్వు. ఈరోజు నాకు పాలు అవసరం లేదులే. జానకి ఇంట్లోకెళ్ళి పాలు తీసుకొచ్చి శాంతికిస్తుంది. శాంతి పాలు తీసుకుని డబ్బులిస్తూ ఉండగా, శాంతి, నేను నా మేనకోడలికి పాలిచ్చాను. దానికి నువ్వు డబ్బుతో వెలకడతావా? నాకు డబ్బులేమీ వద్దుగాని ముందా పాలు తీసుకొని ఇంటికి వెళ్ళు. పాప ఎదురు చూస్తూ ఉంటుంది. రామారావు మంచితనానికి శాంతి నవ్వుతూ సంతోషంగా ఇంటికి వెళ్ళిపోతుంది. శాంతి వెళ్ళిన తర్వాత జానకి రామారావుతో, ఏంటండి మీరు ప్రతిరోజు పాలు తాగుతారు కదా, అందుకోసమే కాస్త పాలు నేను మీకోసం పక్కన పెట్టుంచాను. ఈరోజు వాటిని కూడా మీరు శాంతికిచ్చేశారు. జానకి, మనం పెద్దవాళ్ళం. ఆకలి వేస్తే నోరు తెరిచి అడగ్గలం. శాంతి కూతురు చిన్నపిల్ల. తను ఆకలికి ఏడవడం తప్ప నోరు తెరిచి అడగలేదు. నా ఆకలి కన్నా పసిపాప ఆకలి నాకు ముఖ్యం. సరేనండి, ఇంతకీ ఎక్కడికి బయలుదేరుతున్నారు? రంగయ్యను తన చేలో పచ్చగడ్డి కోయడానికి అనుమతి అడిగాను. అతను సరే అన్నాడు. మన గేదెలకు పచ్చగడ్డి కోసి తీసుకొస్తాను. ఎండ ఎక్కువగా ఉంది, త్వరగా వచ్చేయండి. రామారావు చేలో పచ్చగడ్డి కోయడానికి వెళ్తాడు. గడ్డి కోసుకొని తిరిగి వస్తూ ఉండగా కోటయ్య రామారావుని చూసి పక్కనే ఉన్న సుందరంతో ఇలా అంటాడు. చూశావా సుందరం, మన రామారావు పాల వ్యాపారం మహాజోరుగా సాగుతోంది. అదిగో చూడు, గేదెలకి పచ్చగడ్డి కోసుకొని వెళ్తున్నాడు. అవును, నిజమేనండి. రామారావు ఇంటి దగ్గర ఉదయాన్నే పొడవాటి వరుస ఉంటుంది. ఒక్కో రోజు పాలు సరిపోక చాలామంది నిరుత్సాహంగా తిరిగి వెళ్తారు. ఈ ఊర్లో స్వచ్ఛమైన పాలమ్మేది అతనొక్కడే. పైగా పాల వ్యాపారం చేస్తూ 2 ఇళ్ళు కొన్నాడు. మరో 2 కొత్త గేదెల్ని కూడా కొన్నాడు. పొలం కూడా కొనడానికి సన్నాహాలు చేస్తున్నాడంట. పాల వ్యాపారంలో అంత ఆదాయం ఉంటుందంటావా? లేకపోతే రామారావు అన్ని ఆస్తుల్ని ఎలా కొంటాడండి? పాల వ్యాపారంలో చాలా ఆదాయం వస్తుంది. సుందరం మాటలకి కోటయ్యలో ఆలోచనలు మొదలవుతాయి. అంటే పాల వ్యాపారంలో అంత అధిక ఆదాయం ఉందన్నమాట. నేను కూడా పాల వ్యాపారం చేస్తే అధికంగా డబ్బు సంపాదించవచ్చు. ఈ ఊర్లో రామారావు తప్ప మరెవ్వరూ పాల వ్యాపారం చేయడం లేదు. కాబట్టి నేను కూడా పాల వ్యాపారం చేస్తే నాకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఇంకా ఆలస్యం చేయకుండా త్వరగా పాల వ్యాపారం ప్రారంభించాలి అనుకొని ఇంటికి వెళ్లి తన భార్య కనకానికి చెప్తాడు. అవునండి, జానకి రామారావు పాల వ్యాపారంలో బాగా సంపాదించారు. మనం కూడా పాల వ్యాపారం చేస్తే ఎక్కువ డబ్బులు సంపాదించొచ్చు. మనం వెంటనే ఊళ్ళో పాల వ్యాపారం ప్రారంభించాలి. దానికి తగ్గ ఏర్పాట్లన్నీ చేస్తాను. త్వరగా ఏర్పాట్లేవో చేయండి. చాలా కాలం తర్వాత మీలో మంచి ఆలోచన వచ్చింది. మీ ఆలోచన మారకముందే పాల వ్యాపారం ప్రారంభించాలి. సరే అని కోటయ్య పక్కూరు వెళ్లి 2 గేదెల్ని తెచ్చి ఊళ్ళో తను కూడా పాల వ్యాపారం ప్రారంభిస్తాడు. అదే సమయంలో జానకి రామారావు తీర్థయాత్రలకని చెప్పి కాశీకి వెళ్తారు. ఊళ్ళో తనకి పోటీ లేకపోయేసరికి కోటయ్య పాల వ్యాపారం జోరుగా సాగుతూ ఉంటుంది. కొద్ది రోజుల తర్వాత వ్యాపారం భారీగా పెరిగి పాలందరికీ సరిపోయేవి కావు. దాంతో కనకం, కోటయ్య ఒక ఆలోచన చేస్తారు. కనకం, మన గేదెలిచ్చే పాలు ఊరి జనం అందరికీ సరిపోవడం లేదు. పాలు సరిపోక చాలా మంది వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నారు. అందరికీ పాలు సరిపోయేలాగా మనం ఏదైనా ఆలోచన చెయ్యాలి. అయితే రేపట్నుంచి పాలల్లో కాస్త నీళ్ళెక్కువగా కలుపుదాం. ఈ ఊళ్ళో మనం తప్ప పాల వ్యాపారం చేసేవారు ఎవ్వరూ లేరు కాబట్టి తప్పక మన దగ్గరే అందరూ పాలు కొంటారు. మళ్ళీ రామారావు, జానకి ఊర్లోకొస్తే మన వ్యాపారం తగ్గుముఖం పడుతుంది. వాళ్ళొచ్చేలోపు మనం ఏదో ఒక విధంగా పాలెక్కువగా తయారు చేసి ఊరి జనానికి అమ్మాలి. అప్పుడే మనం ఎక్కువ డబ్బులు సంపాదించుకోగలుగుతాం. సరేనని చెప్పి మరుసటి రోజు కనకం పాలల్లో నీళ్ళెక్కువ కలుపుతుంది. అయినా కూడా కొంతమందికి పాలు సరిపోక తిరిగి వెళ్ళిపోతారు. అదే సమయంలో కనకం తమ్ముడు ప్రకాష్ పట్నం నుంచి అక్కడికొస్తాడు. ఊళ్ళో తన అక్క బావ చేసే పాల వ్యాపారం గురించి తెలుసుకుని, బాబా,
మీరు పాల వ్యాపారం ఎప్పటి నుంచి చేస్తున్నారు? నాకొక్క మాటైనా చెప్పనే లేదు. ఈ మధ్యనే మొదలుపెట్టామయ్యా. మా ఊర్లో పాల వ్యాపారం చేసే రామారావు తీర్థయాత్రలకని కాశీకి వెళ్ళాడు. మా ఊళ్ళో పాల వ్యాపారం విపరీతంగా సాగుతుంది. అందుకే మేమీ వ్యాపారాన్ని ఎంచుకున్నాం. కానీ ఎన్ని పాలు తయారు చేసినా సరిపోవడం లేదంటే నమ్ము. ఇంకా పాల కొరత ఏర్పడుతూనే ఉంది. ఇంకా కొన్ని గేదెలు తేవాలనుకుంటా. భలేవాడివి బాబా, పాలు సరిపోకపోతే గేదెల్ని కొంటావా? మరి పాలు గేదెలు కాక నువ్విస్తావా? నీ దగ్గరున్న గేదెల పాలల్లోనే కాస్త నీళ్ళు ఎక్కువ కలిపే వరకు సరిపోతుంది. దానికే ఇంత కంగారు పడాలా? ఆ ప్రయత్నం కూడా చేశాను రోయ్, అయినా పాలు సరిపోవడం లేదు. అందుకే కొత్త గేదెలను కొనడానికి ప్రయత్నిస్తున్నాం. పాల కోసం గేదెల్ని కొనాల్సిన అవసరం లేదు బావా. ఎందుకంటే ఇప్పుడు పట్నంలో పాలు ఎలా తయారు చేయాలో నేను తెలుసుకున్నాను. మీకు చూపిస్తానుండు. పాలు తయారు చేస్తావా? ఎలారా? అక్క, ఇప్పుడు పట్నంలో అన్నీ కల్తీ పాలే అమ్ముతున్నారు. అవి ఎలా తయారు చేయాలో నాకు కూడా తెలుసు. నేను చూపిస్తానుండు. కల్తీ పాలు అమ్మితే ప్రజల ఆరోగ్యం పాడవుతుంది కదా. పట్నంలో అందరూ తాగేది కల్తీ పాలే బావా. మాకేమన్నా అయిందా? ఇక్కడ కూడా అంతే. ఏమీ అవ్వదు. వచ్చే ఆదాయాన్ని చేతులారా పాడు చేసుకోవద్దు. నేను చెప్పే సలహా పాటిస్తే మీరు అధిక డబ్బు సంపాదించవచ్చు. కోటయ్య, కనకం ప్రకాష్ మాటలకి లొంగిపోతారు. అందరూ కలిసి కల్తీ పాలను తయారు చేసే యంత్రాన్ని తెస్తారు. ఆ రోజు నుంచి ఊళ్ళో గేదె పాలతో పాటుగా కల్తీ పాలు కలిపి ఊరి జనాలకి అమ్ముతూ ఉంటారు. డబ్బెక్కువగా వచ్చేసరికి కోటయ్యకి, కనకానికి డబ్బు వ్యామోహం పెరిగిపోతుంది. అత్యాశకు పోయి అధికంగా కల్తీ పాలు తయారు చేసి ఊళ్ళో అమ్ముతూ ఉంటారు. రోజులు గడుస్తూ ఉంటాయి. ఒకరోజు అనారోగ్యంతో ఉన్న పాపయ్యకు తన భార్య లక్ష్మి కోటయ్య దగ్గర కల్తీ పాలు కొని తీసుకెళ్లి పడుతుంది. అప్పటికే అనారోగ్యంతో ఉన్న పాపయ్య కల్తీ పాల వల్ల మరణిస్తాడు. అదే సమయానికి రామారావు, జానకి ఊళ్ళోకొస్తారు. పాపయ్య మరణ వార్త తెలిసి అక్కడికి వెళ్తారు. లక్ష్మి, పాపయ్య ఎలా చనిపోయాడు? అసలు ఏం జరిగింది? రోజులాగే ఈ రోజు కూడా పాలు తాగి పడుకున్నాడు. లేచి చూసేసరికి చనిపోయున్నాడు. పాలు తాగితే చనిపోవడం ఏంటి? ఏది ఆ పాలు ఒకసారి నాకు చూపించు. లక్ష్మి మిగిలిన పాలని రామారావుకి చూపిస్తుంది. వాటిని పరిశీలించి చూసిన రామారావు అవి కల్తీ పాలని గుర్తిస్తాడు. ఊరి జనమంతా కలిసి కోటయ్య పాల కేంద్రం దగ్గరికి వస్తారు. కోటయ్య భార్య బయట నిలబడి ఉంటుంది. మీ దగ్గర ఉన్నది 2 గేదెలు మాత్రమే, కానీ మీరు ఊరి జనం అందరికీ పాలు సరఫరా చేస్తున్నారు. అదెలా సాధ్యమవుతోంది? నేనెంతో కాలంగా పాల వ్యాపారం చేస్తున్నాను. ప్రతిరోజు పాలు సరిపోక జనాలు తిరిగి వెళ్లేవారు. అలాంటిది మీరు 2 గేదెలతో ఇంతమందికి పాలని ఎలా అమ్మగలుగుతున్నారు? కనకం కంగారు పడుతూ ఉంటుంది. ఊరి జనం లోపలికెళ్లి చూస్తారు. అక్కడ ప్రకాష్, కోటయ్య కల్తీ పాలు తయారు చేస్తూ కనపడతారు. వారిని బయటికి తీసుకొచ్చి అందరూ కలిసి దేహశుద్ధి చేస్తారు. డబ్బుకి ఆశపడి ఇటువంటి పాపిష్టి పనిచేస్తారా? ఊళ్ళో పిల్ల, పాప, ముసలి, ముతక, చిన్న పెద్ద అందరూ పాలు తాగుతారు. అందరికీ అవసరమైన పాలను కల్తీ చేస్తారా? ఈ రోజు మీరు చేసే ఈ కల్తీ పాలు తాగి పాపం పాపయ్య మరణించాడు. తిరిగి అతన్ని బ్రతికించగలరా? అని రామారావుతో పాటుగా ఊరి జనమంతా కోటయ్య, ప్రకాష్, కనకాన్ని నిలదీస్తారు. వీళ్లు చేసిన తప్పుకి తగిన శిక్ష విధించేందుకు వీళ్లన్ని పోలీసులకి అప్పగిస్తారు. పోలీసులు వారికి తగిన శిక్ష విధిస్తారు. మళ్లీ రామారావు, జానకి ఊళ్ళో పాల వ్యాపారం ప్రారంభిస్తారు. ఎప్పట్లాగానే ఊరి జనమందరూ పాల కోసం రామారావు దగ్గరికి వరస కడతారు. పాలు సరిపోకపోయేసరికి రామారావు 2 కొత్త గేదెల్ని తీసుకొచ్చి పాల వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తాడు.